మహారథి అయితే గీతతో ఎలా అంటూ ఉంటాడు, మీ నాన్న నీకు ఎప్పటికీ దగ్గర కాడు, మీ నాన్న నీకు కనిపించడని చెప్పి అంటాడు. దాంతో గీత అయితే చాలా కోపం వచ్చి మహారథి కాలర్ పట్టుకుని నిలదీసి అడుగుతుంది, మా నాన్న ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతుంది. దాంతో మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గీత మహారథి కాలర్ పట్టుకోవడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అఖిల్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి గీత ఏం చేస్తున్నావని చెప్పి గట్టిగా అరుస్తూ తన చేతుల్ని తీస్తాడు. అయినా సరే గీత వదిలిపెట్టదు. ఇక గీత వదిలిపెట్టకపోయేసరికి అఖిల్ అయితే గట్టిగా తిడుతూ ఉంటాడు, వదులుతావా లేదా గీత అని చెప్పి గట్టిగా గసురుతాడు. దాంతో గీత అయితే కాలర్ వదిలిపెట్టి ఇలా అంటూ ఉంటుంది, మా నాన్న మీ నాన్న దగ్గరే ఉన్నాడు, నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పి గీత అంటుంది. అది వినగానే మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అఖిల్ కూడా నువ్వేం మాట్లాడుతున్నావు, మా నాన్న దగ్గర మీ నాన్న ఎందుకుంటాడు అని చెప్పి అడుగుతాడు. దాంతో గీత ఇలా అంటూ ఉంటుంది, నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను, 48 గంటల్లోగా మా నాన్న మీ నాన్న దగ్గరే ఉన్నాడని నిరూపిస్తాను, అలాగని నిరూపించకపోతే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, కట్టుబట్టలతో వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. అది వినగానే అఖిల్ అలాగే వాళ్ళ అమ్మ జాగృతి, మహారథి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. 48 గంటలు నిండేలోగా మా నాన్న మీ నాన్న దగ్గర ఉన్నారని నిరూపిస్తాను, అప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి ఆ గీత అఖిల్ని అడుగుతుంది. అది వినగానే అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక మహారథి అయితే కంగారు పడుతూ ఉంటాడు. గీత అయితే మాత్రం నేను కానీ అలా నిరూపించలేకపోతే కట్టుబట్టలతో ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతానని చెప్పి అంటుంది. అది విని అఖిల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న జాగృతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావని చెప్పి అంటుంది. అయినా సరే గీత తన పట్టుదల మీద తను నిలబడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.